మనం మనకు కనిపించేటువంటి ఈ ప్రపంచాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే 5 అంశాలు కనిపిస్తాయి. దీన్నే మన పెద్దవాడు చాలా సంగ్రహంగా ఇలా చెప్పారు. అస్థి భాతి ప్రియం నామ రూపమిత్యంశపంచకం. అస్థి అంటే ఉనికి, ఎగ్జిస్టెన్స్. భాతి ప్రకాశం అంటే సెల్ఫ్ రిఫల్జెన్స్. ప్రియం అంటే ఆనందం. నామం అంటే పేరు, రూపం అంటే ఆకారం. ఈ 5 మనకి ఈ ప్రపంచంలో కనిపిస్తాయి. ఈ 5లో ఆద్యత్రయం బ్రహ్మరూపం. మొట్టమొదటి 3 అంటే అస్థి భాతి ప్రియం అనేటువంటివి ఆ పరమేశ్వర యొక్క రూపాలు. జగద్రూపం తతో ద్వయం. మిగిలిన 2 ఏంటంటే నామరూపాలు. ఈ నామరూపాలు జగత్తు యొక్క లక్షణాలు. అస్తిత్వం, ప్రకాశత్వం, ప్రియత్వం అనేటువంటివి పరమేశ్వర యొక్క రూపాలు. అందువల్ల ఈ 5 కలిసిపోయినాయి. ఈ కలిసిపోయిన 5లో మనం పరమేశ్వరుని చూడాలంటే ఆ ముందు 3 లక్షణాలు మనం చూడాలి. ఈ నామరూపాలు నుంచి ఆ 3 లక్షణాలు విడదీయాలి. ఉదాహరణకి ఈ జగత్తంతా నామరూపాత్మకమే. మనం ఇక్కడ పెట్టుకుంటే దాన్ని ఉంగరం అన్నాం, అది ముక్కు పెట్టుకుంటే ముక్కు పుడక అన్నాం, చెవికి పెట్టుకుంటే చెవి రింగ్ అన్నాం, మెడకి వేసుకుంటే హారం అన్నాం. ఈ మొత్తం ఏంటంటే బంగారమే. ఈ పేర్లు తేడా కానీ ఇందులో ఉండేటువంటి పదార్థం ఒకటే. వాచారం మణం వికారో నామధేయం మూర్తికే జీవ సత్యం అని ఉపనిషత్తు చెప్పారు. ఏమయ్యా, నువ్వు మాట్లాడుకునే మాటలన్నీ కేవలం వ్యవహారం కోసం అందులో ఉండే పదార్థం ఒకటే. అలాగే ఒక వెడల్పుగా తయారు చేస్తే దాన్ని పళ్ళెం అన్నాం, అది పొడుగ్గా తయారు చేస్తే దాన్ని గ్లాస్ అన్నాం, పెద్ద చేస్తే పూజ అన్నాం. అందులో ఉండే మట్టి ఒకటే. నీ మట్టి నువ్వు తీసుకుని నా పూజ నాకు ఇవ్వమంటే ఎవరు చేయలేరు. అలాగే నీ బంగారం నువ్వు తీసుకుని నా ఉంగరం నాకు ఇచ్చామంటే అలా ఎవరు ఇవ్వలేరు. కాబట్టి బంగారమే ఉంగరంగా పరిణమించింది, మట్టే పూజగా పరిణమించింది. ఈ పూజ అనేటువంటి పేరు, ఆ పూజ అనేటువంటి రూపం, ఆ 2 మట్టిలోవే, మట్టి కంటే భిన్నం కాదు. కాబట్టి మనం ఆ నామరూపాలు 2 విస్మరించి వ్యవహారం కోసం నామరూపాలు వాడుకుని మిగిలిన 3 లక్షణాలు మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ ప్రపంచమే బ్రహ్మ, ఈ ప్రపంచమే పరమేశ్వరుడు. పరమేశ్వరుడు ప్రపంచం కంటే భిన్నంగా లేడు. అందువల్ల మనం భగవంతుడి కోసం ఎక్కడికో వీడు వెతుక్కోకర్లేదు. అలా వెతుక్కున్నవాడు అజ్ఞాని. ఈ ప్రపంచంలోనే ఆ భగవంతుని వెతుక్కునేవాడే చాలా గొప్పవాడు. జీవుల్లోనే పరమేశ్వరుడు ఉన్నాడని వెతుక్కున్నవాడే గొప్పవాడు. అందువల్ల మన పెద్దలు ఏం చెప్పారంటే, ఈ నామరూపాలు 2 వ్యవహారం కోసం కల్పించినవి. ఇందులో ఉండేటువంటి ఆ 2 నామరూపాలు 2 తీసేస్తే ఉన్నదంతా పరమేశ్వర స్వరూపమే చెప్పారు. ఉదాహరణకి శివాలయానికి మనం వెళ్తాం. అక్కడ ఏం చెప్తారంటే, నంది యొక్క కొమ్ముల్లోంచి శివుని చూడమంటారు. నంది పశువు, శివుడు పశుపతి. దీని అర్థం ఏంటంటే, పశుపతిని ప్రతి పశువులో చూడాలి. అంటే ప్రతి జీవిలోనూ పరమేశ్వరుడు చూడాలనేటువంటి ఒక అలవాటును మనకి నేర్పడం కోసం వాడు ఈ నియమాన్ని పెట్టారు. మనం ఆ నియమాన్ని మాత్రం పాటిస్తున్నాం, ఆ నియమం వెనకాల ఉండేటువంటి అర్థాన్ని మర్చిపోతాం. కాబట్టి పరమేశ్వరుడు ఎక్కడో లేడు, ప్రతి జీవిలోనూ ఉన్నాడు. భారతీయ సనాతన ధర్మం ప్రతి జీవిలోనూ పరమేశ్వరుడు ఉన్నాడు, పరమేశ్వరుడే ప్రతి జీవిగా మనకు కనిపిస్తున్నాడు అని చెప్పింది. అందువల్ల జీవుడే బ్రహ్మ. నువ్వు బ్రహ్మ పదార్థం వెతుక్కోవాలంటే ఎక్కడా వెతకక్కర్లేదు, జీవుడిగానే ఉండాలి. ప్రతి జీవుల్లోనూ ఆ బ్రహ్మను చూడాలి అని మనకి అలవాటు చేశారు. ఉదాహరణకి నామరూపాలు తీసేస్తే ఉండే పదార్థం ఒకటే. మనకి తూర్పున బంగాళాఖాతం ఉంది, దక్షిణాన్న హిందూ మహాసముద్రం ఉంది, పశ్చిమాన్ని అరేబియా మహాసముద్రం ఉంది. ఈ 3 వాటరే, అంతా నీరే.
అటు బంగాళాఖాతం అన్నాం, దీన్ని దక్షిణ హిందూ మహాసముద్రం అన్నాం, దీన్ని అరేబియన్ సీ అన్నాం. ఏంటి మొత్తం నీరే. అందువల్ల నీరు కాకుండా ఇది లేదు. అందువల్ల అందులో ఉండేటువంటి మూల స్వరూపం అంత నీరే. కాబట్టి మారుతున్నటువంటి ప్రతిదానికి వెనకాల మారణ వస్తువు మనకు ఉంటుంది చూడండి. ఎవరి చేంజింగ్ ఎంటిటీ ప్రిసపోజెస్ అండ్ అన్చేంజ్డ్ వన్ అని మారుతుంటాయి. కెరటాలు మారుతుంటాయి. కెరటానికి అంతర్లీనంగా, కెరటానికి ఆధారంగా నీరు ఉంటుంది. అవి మారుతుంటే వస్తుంటాయి. బుడగ ఉంది, బుడగ వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, కానీ నీరు మాత్రం శుద్ధంగా ఉంటుంది. కాబట్టి మనం బంగారంతో ఉంగరం చేయించుకున్నాం, దాన్ని కరిగించేస్తాం. ముక్కుపై చేయించుకుంటాం, దాన్ని కరిగించేసి కొంచెం బంగారం వేసి హారం చేయించుకుంటాం. అవి నామరూపాలు మారుతున్నాయి, కానీ బంగారం మారట్లేదు. అంతా ఒకటే. ఒక మంచం, ఆ మంచాన్ని కట్ చేయించి మనం కుర్చీ చేసుకుంటాం. ఆ కుర్చీని కట్ చేసి చిన్న టేబుల్ చేసుకుంటాం. మంచం, కుర్చీ, టేబుల్ ఆ రూపాలు, ఆ పేర్లు మారే తప్ప ఆ చెక్కలో ఎటువంటి మార్పు లేదు. కాబట్టి వాచారంభణం వికారో నామధేయం మూర్తికే చేవ సత్యం. నాయన, ఈ నామరూపాలు రెండు మనం వ్యవహారం కోసం పెట్టుకున్నవి. ఇందులో ఉండేటువంటి సత్య పదార్థం మట్టే. ఆ విషయం మనం తెలుసుకున్నట్టయితే మనకి భగవంతుడి విషయంలో ఎటువంటి భేదాభిప్రాయాలు ఉండవు. కేవలం నామరూపాలే. నామరూపాలు తీసేస్తే సత్ చిత్ ఆనంద రూపమైనటువంటి ఏ వస్తువైనా అది బ్రహ్మ యొక్క రూపమే. ఏ నామైనా పెట్టుకోవచ్చు, ఏ పేరుని పెట్టుకోవచ్చు. అందుకే వేదం ఏకం సత్తు, సత్పదార్థం ఒకటే. విప్రా బహుధా వదంతి, దాన్ని అనేక మంది జ్ఞానులు అనేక రకాలతో పిలుస్తున్నారు. కాబట్టి ఆ పై ఉండేటువంటి ఆ తొడుగులు, ఆ నామరూపాలు రెండు తొలగిస్తే ఉండేటువంటి పదార్థం ఒకటే. కెరటాలు వస్తుంటే పోతుంటాయి, నీరు మాత్రం స్థిరంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించినట్లయితే మతపరంగా కానీ ఇంకా ఏ విషయంగా కానీ మనకి ఎటువంటి భేదాలు ఉండవు. అంతర్లీనంగా ఉండేటువంటి దాన్ని మనం తెలుసుకోవాలి. ఉదాహరణకి సూరదాస్ ఉన్నాడు. ఆయన చాలా కాలం నుంచి ఆహారం లేక చాలా బాధపడుతున్నాడు, ఆకలితో అలమటిస్తున్నాడు. ఎవరో ఒక ఆయన తినమని ఒక రొట్టె ఇచ్చాడు. ఆ ఉట్టి మీద నెయ్యి ఉంది. ఆ నెయ్యి కూడా నంచుకు తిందామని ఆ రొట్టె కింద పెట్టి ఆ ఉట్ట కోసం చూస్తున్నాడు. ఈ లోపల కుక్క ఎత్తుకుపోయింది. సూరదాస్ ఏమనంటే, స్వామి, ఆ ఉట్టి రొట్టె ఏం బాగుంటుంది, నెయ్యి తీస్తున్నాను ఉండండి అని ఆ కుక్క వెంట పరిగెత్తాడు. అంటే ఆ కుక్కలో కూడా భగవంతుడు చూడగలిగేటువంటి ఆ స్థాయికి ఎదిగాడు. అలా ఎంతమంది మనలో భక్తులు ఉంటారు. కాబట్టి మనం భగవంతుడిని ఆరాధిస్తున్నామంటే ప్రతి వస్తువును నా భగవంతుని చూడగలగాలి. అలా చూసినప్పుడే, చూడగలిగినప్పుడే మన భగవద్భక్తులు అవుతాం, కానీ లేకపోతే భగవద్భక్తులము ప్రసాదం భక్తులు అవుతాం. కాబట్టి మనం ఏ దైవాన్ని ఆరాధిస్తున్నామో ఆ దైవాన్ని అంతటా చూడగలగాలి. అందువల్ల ఆ స్థితికి చేరుకోవాలంటే ప్రపంచంలో ఉండేటువంటి ఈ నామరూపాలు రెండు తొలగించి సత్తు చిత్ ఆనందాత్మకమైనటువంటి ఆ పరమేశ్వరుని యొక్క రూపాన్ని ధ్యానించాలి. ఆ పరమేశ్వరుని చూడడానికి ప్రయత్నం చేయాలి. పరమేశ్వరుని చూడాలంటే నామరూపాలు రెండు తొలగించడమే. కాబట్టి నామరూపాత్మకాలకు లోను కాకుండా ఆ పరమేశ్వరుని యొక్క ఆ సత్తు చిత్ ఆనంద స్వరూపాన్ని మనం మనసులో ఉంచుకున్నట్టయితే మనం ఎప్పటికైనా ఆ భగవంతుని చేరుకునేటువంటి స్థితిని పొందగలం. ఈ నామరూపాలతో కొట్టుబెట్టాడితే ఎన్నటికీ పొందలేము. అందువల్ల మన పెద్దలు ఏమన్నారంటే, ఈ నామరూపాత్మకమైనటువంటి ఈ జగత్తుగా కేవలం వ్యవహారంగానే వాడుకుని దీని ద్వారా మీరు నామరూపరహితమైనటువంటి ఆ భగవంతుని యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి ఏమన్నారంటే, అస్తి భాతి ప్రియం నామ రూపమిత్యంశపంచకం ఆద్యత్రయం బ్రహ్మరూపం జగద్రూపం తతోద్వయం. కార్యకారణ సంబంధం ఉంటుంది ఏ వస్తువుకైనా. ఒకటి కార్యం, ఇంకోటి కారణం. కార్యం ఏంటంటే కుండ, కారణం ఎవరంటే మట్టి. ఆ కారణం కూడా రెండు కారణాలు ఉంటాయి. ఉపాదాన కారణం, నిమిత్త కారణం. ఉపాదాన కారణం అంటే మెటీరియల్ కాజ్. మన కుండ కావాలంటే మట్టి ఉండాలి, మట్టి ఉంటే సరిపోదు, కుమ్మరివాడు ఉండాలి.
అలాగే మనకి ఉంగరం కావాలంటే బంగారం ఉంటే సరిపోదు, కంసాలు కూడా ఉండాలి. ఇక్కడ నిమిత్త కారణం వేరు, ఉపాదాన కారణం వేరు. కానీ భారతీయ సనాతన ధర్మంలో అభిన్న నిమిత్త ఉపాదాన కారణం, నిమిత్త కారణం అదే, ఉపాదాన కారణం అదే. అంటే మనకి కంసాలి ఉంగరం కాదు, కొమ్మరి కొండ కాదు. ఇది ఎలా కుదురుతుందంటే మనకు కుదురుతుంది. ఎందుకంటే అభిన్న నిమిత్త ఉపాదాన కారణం. స్పైడర్ అండ్ వెబ్. స్పైడర్ అంటే సాలిపురుగు, వెబ్ అంటే సాలిగూడు. ఏ విధంగా సాలిపురుగు తన పొట్ట నుంచి ఒక జిగురు తీసి సాలిగూడుని తయారు చేస్తుందో, అదేవిధంగా పరమేశ్వరుడు తన నుంచే ఈ ప్రపంచాన్ని తయారు చేశాడు. కాబట్టి అందుకే గీతలో మమైవాంసో జీవలోక జీవభూత సనాతన అన్నాడు. ప్రపంచానికి పరమేశ్వరుడికి ఏమీ తేడా లేదు. ఆ ప్రపంచంలో ఉండేటువంటి ఆ నామరూపాలు రెండు తొలగించి, నామరూపాలకు మనం ఎప్పుడు బానిస కాకుండా దానికి అతీతంగా ఉండి ఆ పరమేశ్వరుడి యొక్క సత్యజిత ఆనంద స్వరూపాన్ని మనం దృష్టిలో పెట్టుకుని ఆ విధంగా మనం ప్రవర్తించినట్లయితే పరమేశ్వరుడు ప్రపంచంలో చూడగలం. ప్రపంచంలో చూడలేని పరమేశ్వరుడు మనం ఎక్కడా చూడలేము అనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకుని ఈ శ్లోకాన్ని మన పెద్దలు మనకు వివరించారు. శ్లోకం మరోసారి చదువుతున్నాం. అస్తి భాతి ప్రియం నామ రూపమిత్యంశపంచకం ఆద్యత్రయం బ్రహ్మరూపం జగద్రూపం తత్వద్వయం. మనం ఈ జగత్తులో ఉంటూనే ఈ జగత్తు యొక్క నామరూపాలను గ్రహించి యథార్థం కావని, ఈ యథార్థం వెనకాల ఈ యథార్థం కానిటువంటి నామరూపాల వెనకాల ఒక యథార్థమైనటువంటి సత్తుచిత్ ఆనందాత్మకమైన బ్రహ్మ ఉందని తెలుసుకుంటే మనం ముక్తులవుతాం అని చెప్తూ నమస్కారం.